ఫ్రెండ్స్, చాలామందిలో మనం ఏదైనా వాళ్ళలో ఉన్న లోపం అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఆ మాట వినరు. ఎప్పుడైనా కానీ మనం ఎవరైనా ప్రశ్నిస్తే మనల్ని ఎవరైనా ప్రశ్నించినా కూడా మనం దాన్ని తీసుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు మనం ఎవరైనా మనం చాలా చాలా చోట్ల కానీ ఎప్పుడైనా కానీ మనం ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆ మాట వినడానికి ఇష్టపడరు. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నాకు చెప్పేది అంత తోడుగా అనే విధంగా ఆలోచిస్తారు వాళ్ళు ఎంతసేపు కూడా. కానీ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి అది ఏదైనా సరే ఎక్కడైనా సరే మనం వాళ్ళని ప్రశ్నించడమైనా అడగడమైనా చెప్పడమైనా చెప్పినప్పుడే అది అది క్లియర్ అయిపోయింది. వాళ్ళకి కూడా ఒక డౌట్ వస్తుంది, నిజంగా నేను చేసేది తప్ప, నేను చేసేది రాంగా అనేసి వాళ్ళకి బ్లింక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తికి ఒకవేళ మంట అనేది అంటుకుంది అనుకోండి డ్రెస్కి. అంటుకున్నప్పుడు ఆ డ్రెస్ అంటే మంట అంటుకున్నప్పుడు ఆయన పెద్ద సీఎం, పెద్ద పీఎం, ఎమ్మెల్యే అని మనం చూస్తామా? లేకపోతే వెళ్ళి కింద పడేసి బస్తాలతోటి మీద ఎన్ని కప్పే ఆ బట్టలు తీసేసి ఎన్ని కప్పేస్తామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి అజ్ఞానంలో వెళ్తున్నప్పుడు, ఒక మనిషి అతనికి తెలియకుండానే ఒక మూర్ఖ ధోరణిలో వెళ్తున్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి. కొన్నిసార్లు చెప్పడం కుదరినప్పుడు ప్రశ్నించాలి, అడగాలి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు చాలా వరకు పాలిటిక్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రశ్నించడం అనేది ఎక్కడైనా సర్వసాధారణంగా అయిపోయింది. ఒకటి ఈ పార్టీ గెలిచిన ఇంకో పార్టీ ప్రశ్నించడం, ఆ పార్టీ గెలిస్తే ఈ పార్టీ ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది జరగాలి కూడా. ఎప్పుడైతే అడగడం అంటే ప్రశ్నించడం అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎవ్రీథింగ్ కూడా. అంటే అదనేది ఏదైనా సరే సొసైటీలో అది ఏ ఫీల్డ్లో అయినా ప్రశ్నించడం అంటే అడగడం అనేది లేకపోతే అది సరిగ్గా పనిచేయదు. ఆ సొసైటీ అనేది సరిగ్గా పనిచేయదు. ఏదైనా అది ఫ్రెండ్షిప్లో అయినా ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తుండాలి. కొన్నిసార్లు ప్రశ్నిస్తుంటే మనకి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. వాళ్ళు కూడా కరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉందనుకోండి. ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళని ప్రశ్నించినప్పుడే వాళ్ళు కొన్ని విషయాలని మార్చుకుంటారు. కొన్ని లేకపోతే ఏక పరిపాలన ప్రభుత్వం అంటే అయిపోయింది అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ఉంటారు. అట్లా అయిపోయింది. అసలు ఈ రాజ్యాంగాన్ని కూడా మొత్తం మార్చేసేటట్లు అయిపోయింది అనమాట ఏక ప్రభుత్వం అనేది ఉంటాయి. కాబట్టి ఒక మనిషి ప్రశ్నించడం తప్పు కాదు. ఎప్పుడైనా కానీ మనం ప్రశ్నిస్తాం అంటే అవతలోడు మారుతుంటాడు, ఆ సొసైటీ కూడా అంతే ఎవ్రీథింగ్ కూడా మంచిగా ఉంటుంది ఎక్కడైనా కానీ. ఇప్పుడు మనం ఒక కాలేజీలో చదువుకుంటున్నాం. ఆ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మనం చదువు అనేది సరిగ్గా చెప్పట్లేదు అనేసి మనం సరే చెప్పిన వాళ్ళకి చాలేరని ఆయన మనం అనుకున్నాం అనుకోండి. ఇంకా మనకి ఏమర్థమైంది, మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అతను ఇంకా మంచిగా కొంచెం చెప్పడమైనా, లేకపోతే ఆ టీచర్ని తీసేసి ఇంకొకరిని పెట్టడమైనా, ఇట్లా చేయాల్సిన పెట్టడమైనా, జూనియర్ లెక్చరర్ని మనకు అర్థమయ్యేది చెప్పేటట్లా ఎప్పుడైనా కానీ మనం ప్రశ్నిస్తేనే వాళ్ళకి అందులో కొన్నిసార్లు వాళ్ళకు కూడా తెలియదు, అందులో ఇబ్బంది లోపం అనేసి వాళ్ళకు కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే ప్రశ్నించడం ద్వారా ఏదైనా కానీ తెలుస్తుంది అట్లా. సో ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలి. ఎక్కడైనా ప్రశ్నిస్తూనే ఉండాలంటే కనుక్కోవడం, అది మాట్లాడే మొదలైనప్పుడు ప్రశ్నించాలి. ప్రతి చోట ప్రశ్న అనేది అది జీవితంలో మరి ప్రతి ఒక్కరు కూడా మన కామ్రేడ్స్ అందరూ చేసేది కూడా, మన ఎమ్మెల్యే పార్టీ సీఎం పార్టీలలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రశ్నించడం వల్లనే అది ఒక మంచి అనేది జరుగుతుంది. అక్కడ ఒక ప్రశ్నించడం ద్వారా ఒక అన్యాయం జరిగిన చోట న్యాయం తెలుస్తుంది, అధర్మం వెళ్ళే చోట ధర్మం ఉంటుంది ప్రతి చోట కూడా. ఎస్.